గూగుల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ని మళ్ళా వెనక్కి తీసుకురానుంది. ఏమైందంటే ఇప్పటిదాకా పాండమిక్ నుంచి 2020 నుంచి మొత్తం వర్చువల్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అండ్ కోడింగ్ టెస్ట్స్ ఇవన్నీ అవుతున్నాయి. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ క్యాండిడేట్ చూడటం అనేది అవ్వట్లేదు చాలా కంపెనీస్ లో. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది, ఇంటర్వ్యూ కూడా రిమోట్ గానే అవుతుంది, ల్యాప్టాప్ పంపిస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఒక 2-3 ఇయర్స్ వర్క్ అయిన తర్వాత రిజైన్ చేస్తున్నారు. అసలు డైరెక్ట్ గా కంప్యూటర్ లో చూడటం తప్పితే, లేకపోతే వాట్సాప్ కాల్స్ కానీ ఇట్లాగా వాళ్ళ స్కైప్ కాల్స్ కానీ ఇట్లా చూడటం తప్పితే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఆ పర్సన్ కంపెనీకి వెళ్ళటం అనేదే అవ్వట్లేదు. ఇలా జరుగుతుంది పాండమిక్ నుంచి. దీంట్లో చాలా మంది వీళ్ళు ఏమంటున్నారంటే గూగుల్లోనే కాదు చాలా కంపెనీస్ లో దీంట్లో చాలా మంది డీప్ ఫేక్స్ వాడుతున్నారు ఇంటర్వ్యూస్ కి. అదే విధంగా మోసం చేస్తున్నారు, చీటింగ్స్ చేస్తున్నారు అండ్ కోడింగ్ ఇంటర్వ్యూస్ రాయడానికి ఏ ఆల్టర్నేటివ్స్ ఇలాంటివన్నీ చూస్తున్నారు. ఇప్పుడు రూమ్ చూస్తారు, రూమ్ చూడాలి, చెక్ చేయాలి ఇంటర్వ్యూ వాడు చేస్తున్నాడా లేదా అంటే రూమ్ కూడా చూపిస్తాడు, బట్ సమ్వేర్ హీ కెన్ హైడ్ వేరే ఎవరినైనా పెట్టుకుంటే కనుక. ఆర్ఎల్స్ డైరెక్ట్ గా ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వచ్చేసినాయి. ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో పక్కనే ఏఐ టూల్ లో మొత్తం ఆన్సర్ కూడా వచ్చేస్తూ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యునో అది తప్పు అంటే తప్పు లాగా మోసం చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫేక్ అనమాట.